హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ట్రూ స్టార్డమ్ కి మీనింగ్ చెప్తున్న విడామేర్చి బుకింగ్స్, మాస్ మార్కెట్ పై కన్నేసిన నేచురల్ స్టార్, ఫ్యామిలీ కంటెంట్ తర్వాత ఏ సర్టిఫికేట్ కంటెంట్ తో వస్తున్న వెంకీ మామ. వీటితో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన మధుకచరాజా ఫిల్మ్ తెలుగులో గడిచిన వీకెండ్ రిలీజ్ అవగా ఈ 3 days కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం. డే 1 తెలుగు స్టేట్స్ లో 40 లక్షలు, డే 2 35 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 మరోసారి డ్రాప్ అవుతూ 30 లక్షల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ తెలుగు స్టేట్స్ లో 1,05,00,000కి చేరుకుంది. షేర్ 50 లక్షల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో వాల్యూడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.2 కోట్లు కావడంతో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే మరో 1.7 కోట్ల షేర్ అయితే అవసరం. ఈ వీకెండ్ లోపు మరో 20 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్ గా ఫ్లాప్ వర్డిక్ట్ తోనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఎలా హోల్డ్ చేస్తుందో. తండేల్ మూవీ ఒక రేర్ ఫీట్ అయితే అందుకుంది. IMDbలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది ఈ ఫిల్మ్. ఇక మరోపక్క బుక్ మై షోలో 135,000 వరకు ఇంట్రెస్ట్లకి దగ్గర అవగా బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. లాస్ట్ 24 hours లో 6,025 టికెట్స్ వరకు సోల్డ్ అయ్యాయి. బట్ ఆంధ్రలో మాత్రం బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. టికెట్ హైక్స్ వచ్చాక ఆంధ్రలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఆంధ్రలో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అయ్యాయంటే మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ ఉండడం పక్క. ఇక US లో ఇప్పటికే $50,000 మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ రిలీజ్ కి ఇంకా 3 days ఉండడంతో ఈ 3 days లో ఇప్పుడు ఎంతవరకు వెళ్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి డే 1 బాక్సాఫీస్ దగ్గర ఎంత నెంబర్ పెడుతుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. వెంకటేష్ గారి కెరీర్ లో రానా నాయుడు వెబ్ సిరీస్ ఒక తీరని మచ్చ. ఆయన్ని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా డిసప్పాయింట్ చేసింది ఈ సిరీస్. పూతుల కాంట్రవర్సీ ఉండడంతో సిరీస్ ఏదో రకంగా హిట్ అయిపోయింది. బట్ ఇప్పుడే ఫ్యామిలీ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న వెంకటేష్ గారు ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 తో రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఈ సమ్మర్ కి సీజన్ 2 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఈ రోజు చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సీజన్ 1 తో కంపేర్ చేస్తే సీజన్ 2 లో బూతులు తక్కువగా ఉండి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి వెంకీ మామ ఈసారి ఎలాంటి స్టఫ్ ఇస్తారో. ఈ రోజు కొన్ని కొత్త రిలీజెస్ అయితే అనౌన్స్ అయ్యాయి. చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న క్లాసిక్ ఫిల్మ్ అన్న ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ గోదావరి రిలీజ్ కి రెడీ అయింది. నేనైతే ఎప్పటి నుంచో ఈగల్లీ వెయిటింగ్. అండ్ ఫైనలీ March 1st రిలీజ్ కి రెడీ అయింది ఈ ఫిల్మ్. ఇక OTTలో హిట్ అయ్యి అండర్ రేటెడ్ గా మిగిలిపోయిన కృష్ణ అండ్ హిజ్ లీలా ఫిల్మ్ ఈ February 14th రిలీజ్ కానుంది. సరైన రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. నాని శ్రీకాంత్ తోడేలతో చేస్తున్న సెకండ్ ఫిల్మ్ ది ప్యారడైస్ పై హైప్ కొంచెంగా పెరుగుతుందని చెప్పొచ్చు. రీసెంట్ గానే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. మూవీ కోసం శ్రీకాంత్ బాడీని పెంచమన్నంతో ఇప్పటికే బల్కీగా తయారయ్యాడు నేచురల్ స్టార్. తను రీసెంట్ గా పోస్ట్ చేసిన లుక్ చూశాక చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీతో మాస్ ఆడియన్స్ కి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు నేచురల్ స్టార్. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో. అండ్ ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ఇప్పటికే రెడీ అవగా నాని బర్త్డే కానీ ఈలోపే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నుంచి ఈ రోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఎప్పట్లైనా ఆన్లైన్ లో ట్రోలింగ్స్ అయితే గట్టిగా జరిగాయి. బట్ లుక్ అయితే మరి అంత బ్యాడ్ గా అయితే లేదు. బట్ విష్ణుకి ఇంత బ్యాడ్ ఫేస్ లో కూడా 100 కోట్ల గ్రాస్ కొట్టే ఛాన్స్ అయితే వచ్చింది. అది కూడా మాన్స్టర్ ప్రభాస్ రూపంలో. సినిమా కొంచెం బాగుందని టాక్ వచ్చినా కూడా ప్రభాస్ క్రేజ్ తో 100 కోట్ల గ్రాస్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. హీరోకి అసలు PR టీమే లేదు. ప్రమోషన్లు చేయడు, ఇంటర్వ్యూలు ఇవ్వడు, సినిమా షూటింగ్ అయిపోయాక అసలు సినిమా పేరే గుర్తించుకోడు. అయినా కూడా తన సినిమాలో ఓపెనింగ్స్ టాప్ 1 to 5 ప్లేసెస్ లోనే ఉంటాయి. అసలు అది స్టార్డమే ఒక మిస్టరీ. మేబీ మీడియాకి దూరంగా ఉండడం కూడా ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. విడామేర్చి సినిమాకి బజ్ తక్కువగా ఉంది అంటూ లాస్ట్ వీడియోలో మనమే చెప్పుకున్నాం. బట్ బుకింగ్స్ చూస్తే షేక్ చేస్తుంది ఈ ఫిల్మ్. బుక్ మై షోలో ఇప్పటికే 500,000 కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈ రోజుకి సినిమా రిలీజ్ అవడానికి 3 days ఉన్నా కూడా ఈలోపే వరల్డ్ వైడ్ గా 10 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ తమిళనాడు నుంచే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ పడినా కూడా క్రేజ్ పరంగా తమిళనాడులో నెంబర్ 1 అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అజిత్. సోలో రిలీజ్ కావడంతో తమిళనాడులో డే 1 30 కోట్ల గ్రాస్ పెట్టగలిగాడంటే మాత్రం అజిత్ ని నెంబర్ 1 అని ఒప్పుకోవాల్సిందే. అసలు జీరో బస్ ఉన్న ఈ సినిమాతో US లో ఇప్పటికే $1,00,000 మార్క్ దాటించాడు అజిత్. ఈ బుకింగ్స్ చూసిన తర్వాత ఈ ఫిల్మ్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. చూడాలి మరి అజిత్ స్టార్ పవర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. తండేల్ అండ్ విడామేర్చి డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.